अस्सलाम वालेकुम। पूरे अहले आदोनी को का शुक्रिया अदा करते हुए परसों का जो जलसा था वक्फ बोर्ड के ताल्लुक से, सेव वक्फ बोर्ड, सेव कॉन्स्टिट्यूशन के ताल्लुक से जो आप हजरात ये जलसे को कामयाब बनाए, मैं हर एक आदमी का नाम से मैं शुक्रिया अदा करता हूँ। उसके साथ जो हमें ये जलसे के लिए जो कमेटी है बनाने के लिए और ये जो हालात हैं कि सीधा करने के लिए जो पुलिस डिपार्टमेंट और रेवेन्यू डिपार्टमेंट, म्यूनिसिपैलिटी डिपार्टमेंट, ईच एंड एवरी डिपार्टमेंट का मैं शुक्रिया अदा करता हूँ, क्योंकि इन लोगों का बहुत अहम रोल रहा। क्योंकि यहाँ पर पहले अमन कायम करना है और उनका मंशा भी वही है, हमारा भी मंशा यही है। अल्हम्दुलिल्लाह ये दोनों का ये करके हम लोग है ना ये काम को अंजाम दिए हैं। इसमें मैं खास करके दूसरे पार्टीज बोल के मैं पॉलिटिकल पार्टीज नहीं, यहाँ पर हम एक हिंदू मुस्लिम सिख ईसाई सब एक भाईचारे का हिसाब से ये प्रोग्राम हम लोग करे हैं। अल्हम्दुलिल्लाह मैं हमारे देवटी प्रकाश साहब का भी और दीगर हमारे बबली साहब का और जो भी हजरात हमें कोऑपरेट करें, मैं उनका भी नाम से उनका भी मैं शुक्रिया अदा करता हूं। और उसके साथ ये जो काम में हर एक डिपार्टमेंट से और हर एक इंस्टीट्यूशन से जो भी अराकिन है ना यहाँ से आधुनिक के आए हैं, मैं उनका सबका नाम से शुक्रिया अदा करते हुए मैं अपनी जगह लेता हूँ। और खास करके अपने हमारे जुनेद है ना, ये काम में बहुत अच्छा इनिशिएटिव लेकर बहुत अच्छा काम आगे ले गया है। अल्लाह ताला हमें इसके कौम की खिदमत करने के लिए हमें अल्लाह ऐसे जज्बा अता करे बोल के हमें दुआ करते हुए, उसके साथ जो परसों जो प्लेन का क्रैश हुआ ना, उसके ताल्लुक से भी हम लोग एक 2 मिनट का खामोशी इख्तियार कर दुआ करे हैं। अल्लाह ताला उनको भी उनके अहले खाना को और अहले घर को सबको सही सलामत रखे और सब्र जमील अता फरमाए बोल के दुआ करते हुए मैं अपनी जगह लेता हूँ। अल्लाह हाफिज। गुलफरोज शफी अहमद। ఒగ్గోడు పైన ఆల్ ఇండియా మైనార్టీ వాళ్ళు పిలుపు మేరకు భారతదేశంలో ఉన్నటువంటి కర్ణాటక అయితేనేమి, తెలంగాణ అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి చాలా మంది మైనార్టీ లీడర్స్ రావడం జరిగింది. ఒగ్గోడు గురించి ఎంత నీట్ కంటే ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ వాళ్ళు ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీ లీడర్స్ కానీ డిఎస్పీ దగ్గర వచ్చి అడిగిన వెంటనే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం మా జేఏసీ తరఫున. అలాగే 1 టౌన్ సిఆర్ గారు కూడా 3 రోజుల నుంచి చాలా కష్టపడి ఏది గలాట కాకుండా నీట్ కావాలని చెప్పి ఆయన ఎంతో కోరుకున్నాడు. అదే ప్రకారం పోలీస్ డిపార్ట్మెంట్కి అయితేనేమి, మున్సిపాలిటీ వాళ్ళకైతేనేమి, రెవెన్యూ ప్రతి ఒక్కరికి మా జేఏసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈరోజు ఆదోళనలో ఎన్నో పబ్లిక్ మీటింగ్లు జరిగినాయి. ఇంత నీట్గా క్లాస్గా ఎక్కడ జరగలేదు. అందుకే మనము మెయిన్ జూనియర్ గారు ఒక 15 రోజుల నుంచి ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ 3-4 రోజుల నుంచి వాళ్ళ బృందం అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కష్టపడి వాలంటీర్స్ అయితే వాలంటీర్స్ అని కాదు, స్టేజ్ కూడా ఎంత నీట్గా పిలిచినారంటే అంత నీట్ వచ్చిన వాళ్ళు కూడా ఇండియాలో వచ్చినట్టు ముస్లిం మైనార్టీ కూడా ఆదోళనలో ఎంత పెద్ద క్లాస్ గా మీటింగ్ జరిగిందని చెప్పి వాళ్ళు కూడా అనుకోవాలా, 10 మందికి చెప్పుకోవాలా. అలాంటి పరిస్థితి ఆదోళన తేవడం జరిగింది మన జేఏసీ వాళ్ళు, మెయిన్ జూనియర్ వాళ్ళ స్నేహితులంతా. ప్రతి ఒక్కరు నేను అనకుండా ప్రతి ఒక్కరు పని చేసినారు. రాత్రి 10 గంటలు మేడం గారు 3 కండిషన్స్ చెప్పినారు. 10 గంటల వరకు అంటే 10 గంటల వరకు నీట్ గా జరిగింది. ఎవరికి ఏ సంఘటన జరిగిన ఆ దేవుని దయ వల్ల ప్రతి ఒక్కటి బాగానే జరిగింది. నేను కూడా సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారిని కోరుకునేది ఒకటే, ఈ బిల్లును వాపస్ తీసుకోండి అని చెప్పి ఈ లాస్ట్ డిమాండ్ చేస్తున్నా. ఇలాంటి మీటింగ్లు మైనార్టీ కాదు, హిందూ కాదు, ఇంకొకటి కాదు, ఇక్కడ ఆదోళనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు హిందూ ముస్లిం బాయ్ అన్నదమ్ములు ఉన్నట్టున్నాము. ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా మేము ఒక ముస్లింగా ఒక హిందూగా నేను అటెండ్ అవుతానని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నా. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళకు, ప్రతి ఒక్క మైనార్టీ ముస్లిమ్స్ కానీ ప్రతి ఒక్కరికి మన్నట్టు వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆదోళనలో ఉన్నటువంటి మైనార్టీ సోదరిమణులు, పెద్దోళ్ళు, వ్యాపారస్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నా పేరు దేశెట్టి ప్రకాష్. ఆ రోజు దేవుని దయ వల్ల అల్లా ఆశీర్వాదంతో వాన కూడా రాలేదు. అందుకే రాత్రి 6 గంటల నుంచి 10:30 వరకు ఎంత నీట్గా జరిగిందంటే అంత నీట్గా జరిగింది. అందుకే ఆ దేవుని కూడా బాగా మేము ప్రే చేసుకుంటున్నాం. అలాగే ఆదోళనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నా. నా పేరు దేశెట్టి ప్రకాష్, ఆదోని. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. అందరికీ నమస్కారము. నేను ఈ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రోగ్రాం చేస్తామని మేము విన్నపం తీసుకొని
డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర పెద్దల దగ్గర వెళ్ళినాము. పెద్దలు డిఎస్పి గారు అయితేనేమి, తర్వాత ఏరియా ఇన్ఛార్జ్ 1 సిఐ గారు అయితేనేమి, వీళ్ళు పెద్దలు మాకు సహకరించి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు మమ్మల్ని నమ్మినారు. ఆ నమ్మకం మేము పోకుండా నేను గాని, నా ఫ్రెండ్స్ గాని, నా ఆదోని పెద్దలు గాని పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు. తర్వాత ఆదోని ప్రజలు హిందూ, ముస్లిం, సిక్కు, ఈసాయి అందరు కలిసి ఈ ప్రోగ్రామ్ ని గ్రౌండ్ లో వచ్చి సైలెంట్ గా కూర్చొని 3 గంటలు సేపు ఒక్కరు కూడా గ్రౌండ్ నుంచి బయట పోకుండా ప్రతి ఒక్క విషయం విని దీన్ని ఎందుకోసం పెట్టినాము ప్రోగ్రామ్ అని ఆలోచించినారు. కాబట్టి పేరు పేరున అందరినీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకోటి నా మనసులో ఉన్న మాట చెప్పాలనుకున్నాను. ఇక్కడ ఉన్న మన అన్నలు దేవిశెట్టి ప్రకాష్ గారు కానీ, మన బబ్లీ అన్న కానీ, ఇలాంటి వాళ్ళు ఆదోన్లో 99% అంటే 100% కూడా ఉన్నారు. కానీ నేను వాళ్ళకి అందరికీ చెప్పే విన్నపం ఒకటే, మనమంతా అన్నతమ్ములు. మన ఊరు చిన్నది, ఆదోని ప్రాంతం ఒక పెద్ద ఊరు, సిటీ కాదు. మనమంతా పొద్దున్న లేస్తే ఒకరికొకరు నమస్కారం చేసుకుంటాం. కాబట్టి పోయిన విషయాలన్నీ మర్చిపోయి ఏదో పిల్లల ద్వారా జరిగిందని చెప్పి మన మనసులో పెట్టుకోకుండా మీ ప్రోగ్రాం మమ్మల్ని పిలియండి, మేము వస్తామని చెప్పి ఈ రోజు మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఈ ప్రోగ్రాంలు మాది ఒకటే కాదు, మీ ప్రోగ్రాం కూడా మా పెద్దలు రావడానికి రెడీ ఉన్నారు. ప్రతి ఒక్క ప్రోగ్రాం ఆదోన్లో ఘనంగా జరగాల, నిశ్శబ్దంగా జరగాలని డిపార్ట్మెంట్ వాళ్ళు కోరుతున్నారు. వాళ్ళు మేము చేసి చూపించాలని కోరుకుంటూ, నేను ఎంఐఎం పార్టీ తరఫున మీ ప్రోగ్రాంలో హాజరవడానికి రెడీగా ఉన్నాము, సిద్ధంగా ఉన్నాము అని తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. అసలు విషయం ఏమంటే, దీంట్లో వక్ఫ్ బోర్డు విషయం ఉండే ఈ ప్రోగ్రాంలో. వక్ఫ్ బోర్డు బిల్లు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చిన దాంట్లో కొన్ని మార్పులు జరిగినాయి. ఆ మార్పులని తక్షణమే వాపస్ తీసుకోవాలని పెద్దలు వచ్చి ఈ మీటింగ్ లో చెప్పిపోయినారు. కాబట్టి మేము సెంట్రల్ గవర్నమెంట్ కు మనం ఒక విన్నపం చేస్తున్నాము. దయచేసి మా వక్ఫ్ బోర్డు దీంట్లో చేంజ్ చేయకుండా ఈ వక్ఫ్ బోర్డుని ఫస్ట్ ఎలా ఉందో అలాగే సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు ఎన్ మొహమ్మద్ జునేద్, ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ ఆదోని టౌన్ इंचार्ज और ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड कन्वीनर। शुक्रिया।